శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసి చెప్పుకున్నట్టయితే 3 గ్రహాలు యోగిస్తున్నాయి అని చెప్పచ్చు.
అవి రాశిలో ఉన్న చంద్రుడు యోగిస్తున్నారు, తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, ఇక పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పాలి. మరి గురువు గారు 6వ స్థానంలోకి వెళ్ళిపోయారు, బలం ఏమన్నా ఉంటుందా అంటే షష్టంలో గురువు గారికి బలం లేదు. కాబట్టి కుంభరాశికి గురుబలం తక్కువగా ఉంది, ఇలా చెప్పుకోవాలి. మరి శని గారి యొక్క బలం ఏ విధంగా ఉంది? ద్వితీయ స్థానంలో ఉన్నారు, అంతగా బలం లేదు. ఏలినాటి శని జరుగుతోంది, ఇంకా దాని పరిమిత కాలం పూర్తవ్వలేదు, కాబట్టి బలం లేదు. రాహు వచ్చేసి రాశిలో ఉన్నారు, అసలు ఏమాత్రం బలం లేదు. సప్తమ స్థానంలో కేతు ఉన్నారు, మరి ఏ రకమైన బలం ఉంటుంది అంటే ఏ రకంగానూ ఈ 4 గ్రహాల బలాలు లేవు. మరి ఏ విధంగా కుంభరాశి వారికి మనుగడ ఉంటుంది అంటే ఇక్కడ చెప్పదగిన సూచన ఏమిటి అంటే, సరే తృతీయంలో కుజుడు, షష్టంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, ఇవి బాగున్నాయి అన్నమాటే గాని వాటి యొక్క ఫలితాలు వాటికి ఉంటాయి. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే సంతాన రీత్యా ఇంతో అంతో తృప్తి కలుగుతూ ఉంటుంది, కాస్త సంతృప్తికర జీవితంలో ఉంటారు. దైవభక్తిని ఇనుమడింపజేసుకుంటారు, దైవ బలం కోసం బాగా ఎక్కువగా ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది, చేస్తారు. భగవంతుడి యొక్క ఆశీర్వచనం కోసం బాగా పాకులాడతారు. ఇవన్నీ మీ ప్రయత్నాలు, మీ ప్రణాళికలు మీరు పాటించుకుంటూ ఉండండి. ఇక్కడ గురువు గారు మీకు ఏ విధమైన ఆశీస్సులు ఇస్తున్నారంటే, మీ రాశి యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నారు, అలాగే మీ రాశికి ద్వితీయాన్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ మీరు అదృష్టవంతులైపోతున్నారు. ఏ గ్రహాలు బాగుండనివ్వండి, ఏ గ్రహాలు బాగుండకపోనివ్వండి, ద్వితీయ స్థాన అధిపతి అవుతూ ద్వితీయాన్ని చూస్తున్నారు. అలాగే లాభస్థాన అధిపతి అవుతూ షష్టంలో ఉన్నారు. ఖచ్చితంగా మీకు ధన ఆదాయం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, మనోబలం పెరుగుతుంది. కొనుగోలు అమ్మకాల వ్యవహారాల విషయంలో బాగా ఆలోచించే తీరు పెరిగి వాటిట్లలో లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాభాల బాటలోనే ఉన్నారు మీరు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే కుటుంబ జీవితం బాగుందో మనిషికి చాలా వరకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నా భార్య బిడ్డలు నాకు బాగా అండగా ఉన్నారు, లేదా నా భర్త నా బిడ్డలు నాకు అండగా ఉన్నారు, లేదా నా తల్లిదండ్రులే నాకు అండగా ఉన్నారు, నాకు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, నేను ఏ విషయాన్నైనా వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నట్టయితే వాటి మీద పోరాడతాను, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. ఇలాంటి కొంచెం అదృష్టవంతమైనటువంటి కాలం అని చెప్పాలన్నమాట. ఇలాంటి నిర్ణయాలన్నీ మీకు బాగా మిమ్మల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకెళ్తాయి. ఇది అదృష్టవంతమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ, ఏ విషయంలో అయినా కూడా ఇదే అదృష్టం కొనసాగుతుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మారినటువంటి చంద్రగ్రహం కానీ శుక్రగ్రహం కానీ అంత అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాబట్టి వార ప్రారంభంలో ఉన్న ఫలితాలనే మీరు చూస్తూ పరిహారాలు చేసుకుంటూ భగవంతుడికి సర్వస్య శరణాగతి పొందండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం.